హీరోయిన్ సమాంత జీవితం ప్రతి ఒక్కరికి తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమాంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య సమాంతలు 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా ఉంటారనుకునే లోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమాంత ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. సమాంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్ లో ఉన్నాడు. నాగచైతన్య శోభితతో ఉన్న బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడు. మరోవైపు సమాంత మాత్రం సింగిల్ గానే ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమూరుతో సమాంత ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇటీవలే రాజు నిడుమూరుతో సమాంత ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో వీరి మధ్య ఏదో నడుస్తుందనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు సమాంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో రిలేషన్ లో ఉన్నాడు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగింది. అయితే వీరి పెళ్లిపై మొదటిసారి సమాంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రీసెంట్ గా సామ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురవడంతో ఆమె రియాక్ట్ అయింది. మీ మాజీ భర్త జీవితంలోకి మరో అమ్మాయి రావడంతో మీరేమైనా అసూయ పడుతున్నారా అంటూ సదరు యాంకర్ సమాంతను ప్రశ్నించారు. దీనిపై చాలా క్లియర్ గా ఆన్సర్ ఇచ్చింది సమాంత. నా జీవితంలో అసూయకు తావులేదు. నా జీవితంలో అది భాగం కావడాన్ని కూడా అంగీకరించను. అసూయే అన్ని చెడులకు మూలమని నేను భావిస్తాను. కాబట్టి నాకు వాళ్ళపై ఎలాంటి అసూయ లేదు. అలాంటి వాటి గురించి ఆలోచించును అని చెప్పుకొచ్చింది. నాగచైతన్య రెండో పెళ్లిపై సమాంత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.